నమస్కారం కేస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలి. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. నుండి సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయలు పంపిణీ. ఏడీ శివకుమార్. ఏజీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న మెరుగైన వైద్య సేవలు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు. వార్తలోని వివరాలు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఆలయ చైర్మన్ కట్ట గోపి యాదవ్ వారికి ఘనంగా స్వాగతం పలకగా అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. 23 నుండి సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుందని పొంగనూరు వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో 2 రోజుల పాటు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 23 నుండి వేరుశెనగ విత్తనకాయల పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని, కేటాయించిన తేదీల్లో ఆర్బీకే కేంద్రాల వద్ద విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొంగనూరు డివిజన్ పరిధిలో 12,015 క్వింటాళ్ల విత్తనకాయలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కాయలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారము. మనకు ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తుకోవడానికి జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు సరైన సమయము. మరి వర్షాలు పడినట్లయితే రైతులు జూన్ 1 నుంచి కూడా విత్తుకునే అవకాశం ఉంది. మన డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. కుమనూరు కాన్స్టిట్యున్సీలోని 6 మండలాలు, పెద్దపంజాని, గంగవరం, అన్ని మండలాలకు కలిపి మనకు 12,000 క్వింటాలు వేరుశనగ విత్తనాలు కేటాయించినారు. సుమారుగా 11,000 క్వింటాలు వేరుశనగ ఇదివరకు వచ్చినాయి. ఇంకా రాని ఆర్బీకేలు ఎక్కడైనా ఉంటే ఈరోజు రేపటి లోపల వాటికి కూడా వస్తాయి. ఆర్బీకే స్థాయిలోనే పట్టాదారు పాస్బుక్, ఆధార్ కలిగి ఉండి ఎవరైతే వేస్తారో వాళ్ళు మాత్రమే ఈ కాయలు తీసుకొని పొలంలో విత్తుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం సన్నా చిన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది పెద్ద రైతులతో పోల్చుకున్నట్లయితే. అదేవిధంగా ఎవరైనా తీసుకొని వేయకపోతే రాబోయే సీజన్లో కానీ రాబోయే సంవత్సరంలో కానీ వ్యవసాయానికి సంబంధించిన పథకాలు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ వీటిని ఆపేస్తాము అని కూడా ప్రభుత్వం నుంచి మాకు నిబంధనల్లో తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోవాలి, విత్తనాన్ని సద్వినియోగం చేసుకోవాలి, విత్తనాన్ని ఇతర అవసరాలకు వాడుకోకూడదని తెలియజేస్తున్నాము.
అవసరం ఉన్న రైతులు వాళ్ళ మండలంలో వ్యవసాయ అధికారులు తెలియజేసిన తేదీల్లో వాళ్ళ ఆర్బీకేల్లో వెళ్ళి పట్టాదారు పాస్ కోసం ఆధార్ కార్డు తీసి రైతు స్వయంగా వెళ్ళాలి. వెళ్ళి వేలిముద్ర వేసి టోకెన్ తీసుకొని కాయలు పొందవచ్చు. ఈ కాయల డిస్ట్రిబ్యూషన్ అనేది 23వ తేదీ నుంచి మొదలు పెట్టారు. ఒక 2-3 డేస్లో ఎందుకంటే గ్రామంలో ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు ఎక్కువ పట్టదు. 23 నుంచి 23, 24, 25 తేదీ లోపల మొత్తము ఈ వేరుశనగ పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది. రైతులకు కూడా సరైన సమయంలో మన ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ వేరుశనగ విత్తనాల్లో మనకు ముఖ్యంగా K6 రకం మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది 40% రాయితీతో ప్రభుత్వం మనకు పంపిణీ చేస్తూ ఉంది. ఈ రాయితీ పోను రైతు కట్టాల్సింది కేజీ 57 రూపాయలు, అంటే 1710 రూపాయలు 30 కేజీల బస్తా మనకు వస్తుంది. సో రైతులు దీన్ని తీసుకొని ఖచ్చితంగా విత్తుకోవాలని తెలియజేస్తాం. చౌడేపల్లి మండలంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద బుధవారం జరుగుతున్న వేరుశనగ విత్తనకాయల రిజిస్ట్రేషన్ను పొంగనూరు సహాయ సంచాలకులు శివకుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిమ్మతో కలిసి పరిశీలించారు. పుదిపట్ల, చారాల, దుర్గసముద్రం ఆర్బీకేలలో రైతులకు టోకన్లు ఇవ్వడాన్ని పరిశీలించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు ఒక బస్తాకు 1710 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. బుధవారం ఉదయం పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించి ఉదయం 9 నుంచి 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 10వ తరగతి సప్లిమెంటరీ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి 31 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడతాయని, మొదటి సంవత్సరానికి సంబంధించి 7,442 మంది, రెండవ సంవత్సరానికి సంబంధించి 2,557 మంది, మొత్తం 10,019 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. అదేవిధంగా 10వ తరగతికి సంబంధించి 15 కేంద్రాలలో మొత్తం 2,059 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో బాలురు 1302, బాలికలు 757 మంది పరీక్షలు రాస్తారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రెవెన్యూ యంత్రాంగం 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద విధించడంతో పాటు ఆ ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూత వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు కల్పించాలని, కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్న పత్రాలను తరలించాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షలకు కావాల్సిన సిబ్బందిని నియమించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని, అవసరమైతే కొంత సమయం ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరేటట్లు చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల నిర్వహణ ఉన్నందున నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను తరలించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ తగిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోలీసు సిబ్బంది వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ఉండటం జరుగుతోందని, అవసరమైనంత మేరకు పోలీసు సేవలను ఉపయోగించుకోవాలని ఏఎస్పీ ఆరిఫుల్లా అన్నారు. ఈ సమన్వయ సమావేశంలో డిఆర్ఓతో పాటు ఆర్ఐఓ సయ్యద్ మౌలా, జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు, వైద్య శాఖ నుంచి డాక్టర్ శిరీష, విద్యుత్ అధికారి కేశవులు, ఆర్టీసీ అధికారి మొగలీశ్వర్, పోస్టల్ అధికారి భాస్కర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి సెంటర్స్లో వాళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ గురించి మరి ఏర్పాట్ల గురించి పైన ఇల్లు కూడా ఆల్మోస్ట్ మనకు ఒకే డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో కాబట్టి కలెక్టర్ గారి అనుమతి మేరకు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఆల్ డిపార్ట్మెంట్స్, మనకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 25 రోజులుగా మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అయితే అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు ఆ ప్రకారంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ కావాలి. మరి సప్లిమెంటరీ కదా చిన్న ఎగ్జామ్ అనేటువంటి తక్కువ సెంటర్స్, తక్కువ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అనేటువంటిది కాకుండా దీన్ని ఏదైనా కూడా ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం ఎగ్జామినేషన్ అనేది పరిగణిస్తుంది. అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ అప్రూవ్డ్ ఆర్డర్స్ 144 ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం
144 మనము అడ్రస్ ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ అన్ని మండలాల్లో 144 సెక్షన్ మనం అమలు చేస్తాము. ఆ తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ ఏవైనా అలాంటి అవన్నీ కూడా క్లోజ్ చేయించడం ఒకటి. ఐడెంటిటీ ఇష్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ బందోబస్తు ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్పసెస్. ఆ తర్వాత ఏవైనా బయట కన్వీనింగ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ అన్స్కిపులస్ ఎలిమెంట్స్ రూమర్స్ ఇలాంటివి ఏమైనా వస్తే ఏపీఎస్ఆర్టీసీ అరేంజ్మెంట్ ఆఫ్ బస్సెస్ టైమ్లీ మరి మనకి ఎగ్జామినేషన్ 9 గంటల నుంచే ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా లోకల్గా రిక్వెస్ట్ పిల్లలు ప్రిన్సిపల్ పిల్లలతో ఒకసారి మాట్లాడి ఏమంటే టైమింగ్స్లో కొంచెం అటు ఇటు మనకు చేంజ్ చేసేటువంటి 9 గంటలకు ఎగ్జామినేషన్ అంటే కనీసం వాళ్ళు 8:30, 8:45 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉండాలి కాబట్టి మనం అర్లీగా బస్సులు ఒక 5 to 6 నుంచి 7 నుంచే కొంచెం అందరికీ కూడా ఆ టైంలో బస్సులు ఎక్కువగా కొంచెం ఫ్రీక్వెంట్గా నడిపేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక టీం మెడికల్ టీం ఉండాలి. ఎందుకంటే సమ్మర్ బాగా వేడిగా ఉంటుంది. ఆ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవన్నీ కూడా పెట్టుకొని మీరందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏం చేయాలి డిపార్ట్మెంట్ అనేటువంటిది మనకు ఇక్కడ నుంచి మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని రకాలుగా ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేయండి. కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మరి నా నెంబర్ కూడా ఉంటుంది. జనరల్గా ఫస్ట్ నాకు చేసిన కూడా మనం ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా బుధవారం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉపాధి హామీ పనుల్లో రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న మినీ అమృత సరోవర్ పనులను పీడీ పరిశీలించారు. ఉపాధి కూలీలతో వేతనాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, దినసరి వేతనం ఎంత వస్తుంది అని అడిగి తెలుసుకున్నారు.
కూలీల హాజరును తనిఖీ చేసి జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించడం జరిగింది. క్షేత్ర సహాయ సిబ్బందికి ఉపాధి కూలీలను పెంచి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీల్లో పనికి రాకుండా ఉండేటువంటి కుటుంబాల వారికి సమావేశాలు నిర్వహించి పనికి వచ్చేటువంటి విధంగా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లేబర్ మొబిలైజేషన్లో రోజువారీ లక్ష్యాలను సాధించడంలో వెనుకబడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కార్యక్రమాల అధికారి షౌకత్ అలీ, సాంకేతిక నిపుణులు కృష్ణయ్య, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వాతావరణంలో మారుతున్న మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను డాక్టర్లు అందిస్తున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పూర్తి స్థాయిలో అవసరమైన వసతులు, డాక్టర్లు అందుబాటులో ఉంటూ రోగుల సేవకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ చికిత్సలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కురుస్తున్న వర్షాలకు దోమలు వృద్ధి చెందకుండా డ్రై డే పాటించాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. పాము, కుక్క కాటుతో సహా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వివరంగా తెలిపారు. ఇప్పుడు మనకు వాతావరణం ఈ వారం నుంచి చేంజ్ అయింది. మేఘాలు రావడము, వర్షాలు పడడము, ఆగిపడము, దుమ్ము రేగడము, చుట్టుపక్కల ఈ వాతావరణం వల్ల నీళ్ళు నిలవడం వల్ల చుట్టుపక్కల దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ వాతావరణంలో తేమ సమస్యలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటికి పరిహారం చూస్తాం. ముఖ్యంగా ఈ దుమ్ము లేవడం వల్ల మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పులు రావడము, ఆయాసం రావడము అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళకి వస్తుంటాయి. దీనికి మనము అట్లా బయట పోయినప్పుడు మాస్కులు వేసుకోవడం కానీ, ఖర్చు దర్శనం వల్ల కానీ మనం కాపాడుకోవచ్చు. రెండోది వచ్చి గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులతో వస్తానే వైరల్ ఫీవర్ వస్తున్నట్టు సూచనలు మనకు వెంటనే మన హాస్పిటల్కి వచ్చి దానికి పరీక్ష చేసుకొని మందులు వాడుకుంటే పూర్తిగా నయమవుతుంది. ఈ మధ్య కేరళలో, మహారాష్ట్రలో మళ్ళీ స్వైన్ ఫ్లూ కేసులు వస్తున్నాయని అందరూ చెప్తున్నారు. సింగపూర్లో వస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ నిన్న పేపర్ కూడా వేశారు ఇవన్నీ వస్తున్నాయని. బట్ వేరియంట్ ఇవన్నీ స్మాల్ వేరియంట్సే. బట్ తీవ్రంగా ఈ మనుషులు అడ్మిషన్ అయ్యేంత ఫీవర్స్ ఏం రావడం లేదు, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏం రావడం లేదు. అలాగే కరోనా వేరియంట్ కూడా డిఫరెంట్గా వస్తుంది అన్నారు. కానీ బట్ హాస్పిటల్ అడ్మిషన్ అయ్యేంత లక్షణాలు ఏం పెద్దగా ప్రస్తుతానికి రాలేదు. కాబట్టి చిన్న చిన్న జలుబులు, జ్వరాలు వచ్చినప్పుడు భయపడకుండా మందులు వాడుకుంటే మనం తగ్గించుకోవచ్చు. మాస్కులు ధరించడం వల్ల మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో కొంతకాలం మళ్ళీ మాస్కులు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఇప్పుడు దోమలు పెరుగుతున్నాయి మెల్లిగా ఈ వర్షం నిలవడం వల్ల. సో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి చుట్టుపక్కల నీళ్లు లేకుండా చూసుకోవడం. ఇంటి చుట్టుపక్కల దోమలు కుట్టినప్పుడు మనకు ఈ టైంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ముందు దోమలు కంట్రోల్ చేసుకోండి. ఏ జ్వరమైనా సరే వెంటనే మన హాస్పిటల్లో కానీ చూపించుకుంటే, దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడం, త్వరగా వైద్యం చేసుకుంటే కాంప్లికేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఈ వర్షాలు పడడం వల్ల దున్ని మొదలుపెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల పాములు, గిములు అన్నీ వస్తున్నాయి మన బయటికి. వాటి వల్ల చిన్న చిన్న పాము కాట్లు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళు ప్లాస్టిక్ బూట్స్ ధరించడము, చేతికి గ్లోవ్స్ వేసుకోవడము, ప్లస్ చుట్టుపక్కల ఉన్నప్పుడు కర్రలతో పెట్టి పాము కాటు గురి కాకుండా కాపాడుకోండి. ఒకవేళ పాము కాటుకు గురి, చిన్న పాము కాటైనా నొప్పి లేకుండా కూడా సరే, దానికోసం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో చూపించుకొని దాన్ని పరీక్షలు చేసుకొని వైద్యం చేసుకుంటే పాము కాటు నుంచి కూడా మనము రక్షణ పొందవచ్చు. పాము కాటుకు మందులు, అన్ని మందులు రకాల మందులు ఉన్నాయి. యాంటీవైనమ్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన మిగతా మందులన్నీ కూడా ఉన్నాయి. మన పరీక్షలు మన దగ్గర ఉన్నాయి. తొందరగా వైద్యం చేసుకోవడం వల్ల కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే కుక్క కాటు వస్తున్నారు పిల్లలు చాలామంది. సో మనకు కుక్క కాటు కూడా బయటపై మందులు వేసుకుంటే 4 డోసులు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది ఒక డోసు వేసి వదిలేస్తారు. అలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికే వస్తే కన్నా మొత్తం మనం 4 డోసులు పూర్తిగా వేసుకోవచ్చు. అన్నీ ఉచితంగా దొరుకుతాయి. దానికి ఏమి కొరత ఏమీ లేదు. కుక్క కాటుకు, పాము కాటుకు మందులు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే 4 డోసులు పూర్తిగా వేసుకుంటే మనం పూర్తి రక్షణ పొందవచ్చు. సో అందుకని ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వ్యాక్సిన్సే చాలా బాగుంటాయి, అది వేసుకోండి. ఈ సీజనల్ వ్యాధుల గురించి ఈ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ
ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అన్నింటిలోనూ మందులు ఉన్నాయి, అన్నీ చూపించుకోవచ్చు. ఇంకా మన హాస్పిటల్లో కొత్తగా మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రీడిపార్ట్మెంట్లో అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. టీచింగ్ హాస్పిటల్లో ఉన్న అక్కడి నుంచి డాక్టర్స్ కొంతమంది స్పెషలిస్ట్ మన హాస్పిటల్కి వచ్చారు. అందులో డాక్టర్ హరిగోపాల్ జనరల్ సర్జన్, రామాజన్ నాయక్ జనరల్ సర్జన్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మామూలు సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నారు. మన అపెండిసెక్టమీ 2 కేసులు చేశారు, హిస్టెక్టమీ చేస్తున్నారు. ఇంకా ట్యూబ్టెబుల్ పెరిగినాయి, ఇంకా హెర్నియాలు హైడ్రోసిల్ అన్నీ కూడా చేస్తున్నారు. సర్జరీస్ పెరిగినాయి ఇప్పుడు. అట్లాగే ఇంకా అదర్ డాక్టర్స్ కూడా వచ్చారు. ఈఎన్టీ డాక్టర్ సంపూర్ణ మేడం వచ్చారు. సో ఈ చెవికి సంబంధించిన కేసులన్నీ కూడా చూస్తున్నారు. అట్లాగే ఆరంభ మేడం డాక్టర్ హిమశైల మేడం వచ్చారు. ఇంకా జనరల్ డాక్టర్ రవి అనే డాక్టర్ వచ్చారు. కాబట్టి కొత్త డాక్టర్లు అందరూ రావడం వల్ల కూడా మాకు సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయి. ఇంకా సో వీటినంతా కూడా మన ప్రజలు ఉపయోగించుకోవాల్సి ఉన్నది. పొంగనూరు పట్టణంలోని మేల్పట్లలో నివాసమున్న ఓబులమ్మ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. ఓబులమ్మ కాలికి దెబ్బ తగలడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లి రాత్రి అక్కడే ఉంది. ఉదయం ఇంటికి వచ్చింది. చూడగానే ఇంటి తాళాలు పెరికి ఇంటిలోని వస్తువులను పడేసి ఇంట్లో ఉన్న చిన్న బంగారు వస్తువులు అలాగే ఇతర వస్తువులు దొంగలించుకెళ్లారు. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను సమన్వయంతో నిర్వహించాలి. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. నుండి సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయలు పంపిణీ. ఏడీ శివకుమార్. ఏడీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న మెరుగైన వైద్య సేవలు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.